బాగా వేడిగా ఉంటుంది. మేబీ కొంచెం ఇలా తలగా ఉంచుకొని ఎండ మొహం మీద పడకుండా వాళ్ళకి నెత్తి మీద వాళ్ళకి బట్ట ఉంటుంది కదా, అది కప్పుకొని ఉన్నట్టు. ఐమ్ జస్ట్ ఇమాజినింగ్ లైక్ దాట్. అలాగ కూర్చున్నటువంటి జీసస్ నాకేం చెప్తున్నాడు తెలుసా? ఈ ఎండ నాకు కూడా తగిలింది, దాహం నాకు కూడా వేస్తుంది, నేను కూడా అలసిపోయాను, నేను కూడా ఇక్కడ కూర్చున్నాను. ఎందుకని ఈ విషయాలు నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు తెలుసా? హే, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని కాబట్టి నీకులాగా నాకు కూడా అన్ని రకాలైన ఛాలెంజెస్ ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ మనిషి అయితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్ అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుడితో నాకు మాట్లాడడానికి భయం. నాకు దేవుడికి చాలా గ్యాప్ ఉంటుంది. దేవుడితో నాకు మాట్లాడడానికి డౌట్, ఎందుకంటే దేవుడికి నా బాధ అర్థం అవుతో లేదు. మీకు అర్థమైందండి? బట్ జీసస్తో ఇప్పుడు నాకు మాట్లాడటానికి ఆ భయం లేదు, ఆ డౌట్ లేదు. నాకు దప్పికేసింది, ఆయన కూడా దప్పికేసింది. నిన్ను క్లోజెస్ట్ ఫ్రెండ్ మోసం చేశాడు, జీసస్తో చెప్తే నన్ను కూడా క్లోజెస్ట్ ఫ్రెండే ఇస్కరియోతు యూదా మోసం చేశాడు. నిన్ను ప్రజలు అతి అవసరమైన సమయంలో వదిలేసి వెళ్ళిపోయారు లోన్లీగా, నన్ను కూడా గెత్సెమనే తోటలో వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రజలు నిన్ను డౌట్ పడ్డారు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటే శిష్యులు ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని డౌట్ పడ్డారు. అర్థమైందండి? నిన్ను కొట్టారు, ఆయన కూడా కొట్టారు. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్ లేకపోతే నీ క్లోజెస్ట్ రిలేటివ్ నువ్వు లేనప్పుడు చచ్చిపోయారు. అయ్యో, నేను చివరి చూపుకి నోచుకోలేకపోయానని బాధపడ్డావు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ జీసస్. లాజరు దగ్గర ఉన్నప్పుడు చచ్చిపోలేదు. యు అండర్స్టాండ్? సో నీకున్నటువంటి ఏదైనా సరే, ఇది నా స్ట్రగుల్, ఇది నా బాధ అని చెప్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ అనేటువంటి మాట ఏంటి తెలుసా? అది నాకు అర్థమవుతుంది. ఐ క్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అయినవాడికి ఇంకో ఫెయిల్ అయినవాడు కనబడితే చాలా కంఫర్టింగ్ ఉంటుంది. ఇంకో పాస్ అయినవాడు కనబడితే కంపరం ఎక్కువ. అంటే జీసస్ ఫెయిల్ అయినవాడు అని నేను చెప్పట్లా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే, నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావో అదే బాధను ఆయన కూడా ఎదుర్కొన్నాడు అన్నప్పుడు దట్ గివ్స్ ఎ గ్రేట్ కంఫర్ట్.